విజయ్ గారు థ్యాంక్స్ అండి. మీరు కొన్ని కొత్త కొత్త విషయాలు కూడా రైతుల ముందు ఉంచిండ్రు. ఈ కెపాసిటర్స్ అనేటి మీ ఎక్కడ దొరుకుతాయి? మీరు అవైలబుల్ పెట్టిస్తారా? దొరుకుతాయా? అది పెద్ద కాస్ట్ కూడా కాదండి. ఒక నిమిషం. కెపాసిటర్స్ చాలా తక్కువ కాస్ట్. మనకు మామూలు కెపాసిటర్లు కావాలంటే 200-300కి వస్తుంది. ఆయిల్ కెపాసిటర్స్ ఫర్ లాంగ్ టైం కావాలంటే ఒక 500-600 పెడితే వచ్చేస్తాయి. ఒకటే సెట్, మూడు కలిపి ఒక సెట్ వస్తుంది. 3 ఫేస్లకు కలిపి ఒక సెట్ వస్తుంది. 600 రూపాయలు. అదే అంటే దాంట్లోనే ఉంటుంది. ఒక ఫేస్ కాదు, 3 ఫేస్లు, ఒకటే పీస్, ఒకటే సెట్. అంటే దాన్ని 3 ఫేస్దే అంటారు దాన్ని. అది కెపాసిటర్స్ 3 ఫేస్, మూడు వైర్లు ఉంటాయి. మేము మొత్తము దాదాపుగా ఏది డిసిఎంఎస్ నుండి ప్రతి ఒక్క రైతుకి మేము తీసుకొచ్చేసి డిసిఎంఎస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి ఒక్క రైతుకి ఇస్తే రైతులు తీసి పక్కకు పడేశారు. కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. నా మోటార్ కాలిపోతుందని అదని ఇదని చెప్పేసి తీసుకున్నారు. మీరు అందరు దయచేసి, పెద్ద ఖర్చు కాదు, మీరు రోజుకు ₹1 చెల్లిస్తున్నారు ఎలక్ట్రిసిటీకి. ఎస్, దానికి చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. ఇక మీ టైం అంతా తినదలుచుకోలేదు నేను, మళ్ళీ కెపాసిటర్ల గురించి చెప్పిన అనుకోండి. ఇప్పుడు కెపాసిటర్స్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది తెలుసా అండి? దాంట్లో కండెన్సర్ అనే ఒక తెల్ల గడ్డ ఉంటుంది. ఆ కండెన్సర్ రౌండ్గా ఉంటుంది. అది తీసేసి చూడండి, ఫ్యాన్ తిరుగుతుందా? తిరగదు. ఇప్పుడు మనకి కెపాసిటర్స్ పెడితే వోల్టేజీ 12.5% ఇంప్రూవ్ అవుతుంది. కరెంటు తగ్గిస్తుంది 12.5%. సో మేము ప్రాక్టికల్గా వీడియోలు తీసి చూపించాం రైతులకి. నేను సత్తుపల్లి 2005 నుండి 2009 వరకు చేసినప్పుడు, అప్పుడు మొత్తం ఒక ట్రాన్స్ఫార్మర్ మీద, ఒక 100 kV ట్రాన్స్ఫార్మర్ మీద ప్రాక్టికల్గా చూపించినాం. ఫుల్ లోడ్ 100% లోడ్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ మీద అందరికీ కెపాసిటర్లు లేకుండా దాని కరెంట్ ఎంత తీసుకున్నది, కెపాసిటర్లు పెట్టిన తర్వాత ఎంత తీసుకున్నది అనేది ప్రాక్టికల్గా రైతులను పిలిపించి చూపించినాం. ఇంకా 4 రైతులకి అడిషనల్గా ఇవ్వగలిగినాం కరెంట్. మనం కెపాసిటర్స్ పెడితే వోల్టేజ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మనకు వాటర్ పంపింగ్ కూడా సక్కింగ్ ఎక్కువ చేస్తుంది, గుంజేస్తుంది, బాగా ఎక్కువ వాటర్ బయటకు వచ్చేస్తుంది. తర్వాత మోటార్ కాలిపోకుండా ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ కూడా కాలిపోకుండా ఉంటుంది. అందరు రైతులు పెట్టుకుంటే ఒక 5 మంది కొత్త కనెక్షన్లు మనం దాని మీద ఇవ్వచ్చు. కాబట్టి ఈ కెపాసిటర్లు అందరినీ కూడా వాడుకుంటే చాలా బాగుంటుంది మనందరికి కూడా. ఇప్పుడు చెప్పినా కదా, రోజుకు దాదాపుగా 10 గంటలు వాడే రైతు 280-300 రూపాయలు గవర్నమెంట్ ఉచితంగా కరెంట్ ఇస్తున్నది. సో ఉచితంగా ఇచ్చినా, ఎక్కడిచ్చినా కానీ న్యాచురల్ రిసోర్సెస్, మనము భూగర్భంలోకి వెళ్ళి తీసినటువంటి బొగ్గు ఆవిరైపోతున్నది, తర్వాత వాటర్ ఆవిరైపోతున్నది. చాలా ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి. కాబట్టి మీరు అంతా ఆదర్శ రైతులు, కొంతమందికి మీరు చెప్పి దీన్ని అంతా కూడా చేపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేనైతే మా ఇంట్లో కెపాసిటర్స్ పెట్టి 3 నెలలు అయింది. 3 నెలలు అయితే ఏదో కొంచెము తగ్గినట్టు అనిపిస్తుంది. ఒక 6 నెలలు చూస్తే కానీ తెలుస్తుంది హౌస్కు. కానీ అదొక డివైసు, మనము ఈ దోమలు చంపేటి ఉంటాయి చూసిన ప్లగ్, సేమ్ అట్నే ఉంటుంది. అదే ప్లగ్. ఆ డివైస్ మంచిగా ఉంది. 2 లైట్లు వెలుగుతూ ఉంటాయి ఇప్పటికీ. నాకైతే కొంత బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే సారు టెక్నికల్ పర్సన్ కదా, రైతుకు మళ్ళీ రైతు అంటే ప్రేమ. కాబట్టి మనం అవి కూడా తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. మీరు ఎక్కడైనా చెప్తే సార్ నేను కొన్ని తెచ్చి పెడతా, మాకేమొద్దు, నాకు పడ్డ రేటుకే రైతులకు కావాల్సిందంటే నేను సప్లై చేస్తాను. ఇప్పుడు మనం ఇన్కమింగ్ సైడ్ పెడితే ఏమవుతుందంటే అది కూడా లోడ్ తీసుకుంటుంది. ఎప్పుడు కరెంట్ వచ్చినప్పుడల్లా అది లోడ్ తీసుకుంటుంది, అది తిరుగుతుంది. అంటే ఇప్పుడు అదే పక్క నుండి అదే అయితే ఒకటి ఏంటంటే, అయితే మనకు ఇన్కమింగ్ సైడ్ పెడితే మోటార్ కాలిపోదు. కానీ ఇప్పుడు మోటార్ కనెక్షనే రాకపోయి ఎట్లా కాలుతుంది? కనీసం మీరు చూడండి, అది అంటే ఏం చేసిరో కానీ జనరల్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీ ఉన్నది.
మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఇండస్ట్రీ ఉన్నది, ఒక 10 HP మోటార్ పెట్టుకున్నాడు. 10 HP మనం పోల్ మీదకి వెళ్ళి కనెక్షన్స్ తీసుకొచ్చేసి కెపాసిటర్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? మోటార్ రన్ అయినప్పుడే కెపాసిటర్ ఆన్లో ఉండాలి. కెపాసిటర్ ఎప్పుడు ఆన్లో ఉండాలి? మోటార్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రం కెపాసిటర్ ఆన్లో ఉండాలి. మోటార్ ఆన్ కాకుండా కెపాసిటర్ ఆన్లో ఉన్నది అనుకోండి, ఏమవుతుంది? అది లోడ్ తీసుకుంటుంది. లోడ్ తీసుకొని కరెంటు కాలుతుంది. మీ మీటర్లో ఆల్రెడీ తిరుగుతూ ఉంటుంది, రీడింగ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మోటార్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో, మీరు అన్నారు ఎప్పుడైతే స్టార్టర్ ఆన్ చేయగానే ఆ కెపాసిటర్ ఆన్ కావాలి ప్లస్ మోటార్ ఆన్ కావాలి, అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు కెపాసిటర్ సపరేట్ తీసుకుంటుంది లోడు. కాబట్టి మనకి డైరెక్ట్ వచ్చినటువంటి దానికి మనం డైరెక్ట్ కనెక్షన్స్ ఇవ్వకూడదు, ఏదైతే ఉండదో దానికి ఉండదు. ఇప్పుడు 10 HP మోటార్కి మనము 3 kVR ఒక 3 HPకి 1 kVR పెడుతున్నాం మనం. 5 HPకి 2 kVR కెపాసిటర్స్ మీకు సరిపోతాయి. 2 kVR పెట్టిన అనుకోండి, మనము స్టార్టర్ ఆన్ చేయగానే మోటార్తో పాటు కెపాసిటర్ కూడా ఆన్ అవుతుంది. అట్లా పెట్టుకోవాలి. లేదు, ఏం లేదు. పెద్ద కొంచెం బాగా ఎక్కువ పెడితే అది లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అవుతుంది. పవర్ తక్కువ ఉన్నప్పుడు తీసుకుంటుంది కానీ డిపార్ట్మెంట్కి పేలిపోతుంటుంది. అంటే కరెంట్ అది అడిషనల్ తీసుకుంటుంది. అంటే యాక్చువల్గా లీడింగ్ పవర్ ఫ్యాక్టర్లోకి వెళ్ళిపోయి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా కానీ మనము తినాల్సిందంటే తింటేనే ఏది ఉంటుంది, లేకపోతే ఎక్కువ తింటే డైజెషన్ మన సిస్టమ్ సరిగా సపోర్ట్ చేయదు కదా. మనకు కావాల్సింది 400 లోడ్ అయితే మనకు 300 200 చూపిస్తున్నప్పుడు కూడా పవర్ కెపాసిటీ పెంచినప్పుడు ఆటోమేటిక్గా మనం తెచ్చుకుంటాం అన్నమాట. అంటే మీరు ఆ ప్రాబ్లమ్స్ ఒక 6, 7, 8 ఇయర్స్ బ్యాక్ ఉండే. ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడ లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ లేదు. ఏదైనా ఉన్నా ఇప్పుడు ఎక్కువ మోటార్స్ ఎక్కువ ఉన్నప్పుడు లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఉంది. 25 దగ్గర అయితే లేదు.